పడికి మందానా ఓడొచ్చింది సోయలేదు రీల్స్ 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 ఈ బస్ అయింది నువ్వేంది ఆ మెల్ల కాలేదే ఇంత ఇంత ఎంత గలీజుగా తయారైనవి నువ్వు మనిషివి. అవును మొన్న మా అమ్మ ఇంటి కోసం మాట్లాడలేదంటే నీకే మమ్మతో మాట్లాడడానికి నీకు రోగం పుట్టింది. అయినా మీ లేడీస్కి ఇదేం రోగమే నాకు అర్థం కాదు. అత్తలతోటి మాట్లాడడానికి ఏ రోగమే? సీరియల్ చూసి ఇట్లా ఉండాలి అట్లా నేర్చుకుంటురా. సీరియల్స్ వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. వాళ్ళు బయట మంచిగా రియల్లో అత్త కోడలు మంచిగా హ్యాపీగా ఆనందంగానే ఉండరు. అర్థమవుతుందా? దూరం పోగుదానా మాటలు చక్కగా రాని నోట్కొచ్చి మాట్లాడితే పడి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏం బిక్తావు తెలీదా? పెళ్లికి ముందు రీల్స్ అవుతుంది మీ ఇంట్లో చెప్పలేదా నీకు? చెప్పారు నేను చెప్పలేదా నీకు? రీల్స్ చేయొద్దు బాగోదు గలీజు బయట 4 రకాలు ఏమైందంటే ఎన్నిసార్లు చెప్పింది నీకు? ఏమైందంటే నువ్వు రీల్స్ చేస్తుంటే ఆ రీల్స్ మా వాడు ఒకటి చూసి నా ముందే నువ్వు నా పిల్లలని తెలియక వాడికి బాగుంది రా దీన్ని ఒక్కసారి నాకు కిస్ చేయాలని చెప్పి మోగుతున్నావు నా ముందే. అర్థమైందా? తెలుసు ఎవరెవరు ఏం బయట చేస్తున్నారు బాగా నోట్ల మైండ్ ఉందా ఏం చెప్తుంటే ఎవరు కాదు మా అమ్మ రాని చెప్తా నీ పని ఎవరు చెప్పకపో మీ అమ్మ రాని మీ అమ్మ వచ్చిన మీ అమ్మ చెప్తాను నాకు అర్థం కాదు. ఈరోజు వాళ్ళ అమ్మాయి ఏం తినవలసిన సాయంత్రం ఇది మార్పు అనుకున్నా కానీ పెళ్లికి ముందు వచ్చిన తర్వాత ఎట్లా తయారైద్ది అనుకుంది మరి నీళ్ళు తీసుకోండిరా. ఇది మారదమ్మా ఉంది బాష్క ఉంది బుగ్గ చుక్కు ఉంది బొట్టు ఉంది. ఈరోజు ఎవరైతే మా నాయన కోడలు తేవాల్సిందే. రాత్రి కళలో ఓ మంత్రం పడ్డదిరా అందగా కుషితో రామరాముడు మగ మదరసి కార్మిక గుణ చరిత్రం వచ్చే బ్రహ్మము పరప్రసాదం ఏం బ్రహ్మ వేదాంతం రావుడు మంగళ సూత్రం భావ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గట్టంగా మంగళసూత్రం అంటే నేను రానే ఎవరికైనా తాగి పెట్టాల్సిందే. మా నాయన కోడలు తేవాల్సిందే. పండిపోతుంది ముసల్దానా నీ నింపులు కడతాను తాళి నా బతుకు. ఒకడున్నాడమ్మ వాడు కామ పిశాచి. నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే. హలో వచ్చినాయి బాబాయ్ అన్ని మందులు వచ్చినాయి. నేను ఇందాకనే వచ్చిన సాయంత్రం షాప్ వరకు. మోనిక ఆడపిల్ల ఉండాలి అండి. ఆ పట్టలు వదిలేసినాం. తాళి రాజుల కాలం నుంచి ఉన్న తాళి తీసి పక్కకు పెట్టింది. అది మన సనాతన ధర్మం. అవన్నీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు ఉంటే నేను ఎట్లా ఉండాలి? 4 రకాలు ఏమనుకుంటారు? నేను ఎలా వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగాలి? మోనిక నీకు చెప్తే అర్థం కాదు. మంచిగా చెప్పి క్యూట్గా చెప్పి ఎంత చెప్పినా కానీ నేను చెప్పినా నువ్వు ఉల్టా మాట్లాడుతున్నావు. తనకి ఏదో సమానం చెప్తున్నావు కానీ మరి ఒక మాట కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఒక మాట చెప్తున్నావు కానీ మరి ఒక మాట చెప్పింది సరే తప్పు ఒప్పు ఆలోచించుకొని దాన్ని ఆలోచించి దీన్ని మానుకున్నామా అనుకుంటున్నావు. మనకి గొడవలు కాకుండా ఎందుకు గొడవలు అయితేనే ఉంటాయి. భార్య భర్తలు గొడవలు నువ్వు చెప్పి మాట పెరిగి మాట గొడవలు అయితేనే ఉన్నాయి. మనిషిగా నేను చెప్పిన మాట ఇవన్నీ అర్థం చేసుకోవే. ఎన్ని బట్టలు వేసుకో, ఆ రీల్స్ మానుకో, మంచిగా అందరితో. సరే అలవాటైంది మనిక నేను చెప్పింది మరి ఇప్పుడు నుంచైనా జరా. సరే అండి ప్రయత్నిస్తాను. రోజుకి ఒక్క రీల్ చేస్తాను. రోజు ఒక రీల్ చేస్తావా? ఒక రీల్ చేస్తావా? మంచిది. ఒక రీల్ ఆకలేదు మనం చేస్తాం. చెడకాలి కొడుగుడ్లు చేయమంటారా? కొరుగుడు చేస్తావా? కొరుగుడు చేస్తావా?
కోడిగుడ్ల కూర చేయి. కోడిగుడ్లతో ఒక రీల్ తీసుకుంటావా? తీసుకుంటారండి, మంచి ఐడియా ఇచ్చారు. మా బంగారు తండ్రి చెయ్యి ఒకటి. బాగా అలాగే కోడిగుడ్ల కూర చేస్తుందంట. నా పిల్లం కోడిగుడ్ల కూర చేస్తుందంట. అయ్యో తెలుసా నీకు? అండి బాబాయ్ బాబుని బయట తీసుకెళ్ళారండి. నాకు తీసుకెళ్ళిందా? ఏమండి కోడిగుడ్లు బాగుంది. కోడిగుడ్ల కూర బాగుంది, బాగుందండి. చాలా బాగుంది కోడిగుడ్ల కూర. సరే కానీ చెప్పి గుర్తుంది కదా, ఇప్పుడైతే మారే సరేనా? నిద్ర వస్తుంది, బుడ్డోడు వచ్చే టైం పట్టేలా ఉంది కదా. వస్తారండి చిన్నగా బుడ్డోడు వచ్చే టైం పడుతుంది కదా, చిన్నగా టైం పడుతుంది. వచ్చేస్తారండి. బాబు వచ్చే చూడండి. దొంగ దొంగ దొంగరా మీ మమ్మీ, దొంగరా మీ మమ్మీ, దొంగ దొంగ దొంగ. ఇదేంటిది పాచిపోయిన పచ్చడి ముక్కలా పెట్టింది? ఏమైంది ముఖం మార్చుకున్నా? ఏం జరిగిందో తెలీదా? నైట్ పాపని నన్ను గంట పడేశారు. ఎత్తుకోమన్నంత పాపాన్ని. నిద్ర మబ్బులో ఉన్నాను, నేను కావాలని చేసినానే. అయినా 4 రోజుల మధ్య జరిగింది, 4 నిమిషాలు మర్చిపోలేదని ఇలా యాడ్ తీసుకుంటావానే? పాప ఉన్నది అసలు నేనా? ప్రతిసారి ఇలాగే చేస్తావు, కొడుతావు, తిడతావు, ఇష్టం వచ్చినట్టు ఉంటావు అని బుజ్జగించుకుంటావు. అయినా పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఎలా ఉంటున్నావు నువ్వు అసలు? బయట ఏదైనా ఉందేమో నీకు? ఇలాంటి అనుమానం పెట్టుకుంటే సంవత్సరాలు పోతాయే, అర్థమవుతుందా నీకు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోమా. చిట్టలేరా అమ్మా? హలో నిన్ను చెప్తావు. గుండ్లింగం వస్తున్నా గుండ్లింగం తీసుకుంటారు. వస్తున్నా, షాప్కి వస్తున్నా. సరే. అనవసరంగా ఇలాంటి మధ్యలో పెళ్లి చేసుకుంటా. గుండ్లింగం వస్తున్నాడు. చేద్దాం లేడు. హలో, గుండ్లింగం షాప్ దగ్గరకు వచ్చిన ఏడున్నావు? లేవు కదా ఇక్కడ. మళ్ళీ పోతురా తొందర. రెక్కలు ముక్కులు చూస్తే ఆయన ఏడు తప్ప ఏమున్నది. ఇదొక బాధ అయితే ఇంకొక బాధ. మెంటలు రాడి మంచి గుండ్లింగం. నమస్తే గుండ్లింగం, కూర్చో. ఏంటి బాబన్న ఇంకోసారి? నమస్తే గుండ్లింగం, కూర్చో. మందులు పని చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఏంది సామె? ఏ గుండ్లింగం మందులు ఎక్కడ పని చేస్తాయా? మనుషులు పని చేస్తారు. తీసుకోపోతే మందులు మందులు పని చేయాలి, మనుషులు పని చేయాలా? మంచి నెంబర్ 1 వచ్చి తీసుకోపో. ఏం మందు నీకు కొత్త తెచ్చినా? మందులు తీసుకో. గోల్డ్ మందు కొట్టు, నువ్వు కొడుకునేవు. ఏం ఫీల్ ఉండదు మామయ్య, నువ్వు కొడుకునేవు. గుండె నవ్వకపో. డబ్బులు రాసి పెట్టుకో ఖాతా.
రాసి పెట్టుకున్నా నువ్వు రాసి పెట్టుకున్న సేపు నీకు ఏ పని చేయదు. మనుషులు పని చేయాలి. డబ్బులు ఇస్తే పని చేస్తుంది. సరే క్యాష్ చేయండి అయితే నాది ఒకసారి బిల్లు కట్టుకునేది. ఒకసారి బిల్లు కట్టినా ఏం బిల్లు కట్టినా క్యాష్ ఒకసారి లింగం అలాగే తీసుకొని పో. నేను మంచిగా పని చేస్తాయి. డబ్బులు డబ్బులు తీసుకొని రా మళ్ళా. పాపకు చెప్పిందిరా పాపకు చెప్పింది. చూసుకోలేవు ఇంటి తిరుగుతూ ఉంది మళ్ళీ పాప చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకటే ఫోన్ కొడుతుంది వర్క్లో ఉంటే పని మీద ఉంటే ఇది ఫోన్ నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు. పాప సరే చూసుకోలేవు పాప సరే చూసుకోలేవు నువ్వు. నువ్వు ఇక్కడ ఉంటే ఒక్క క్షణం కూడా చంపుతావు ఇక్కడి నుంచి. మొన్నడి ఓనమ్మే ఊరితో చెప్పు జరిగింది ఊర్లో ఎవరు ప్రశాంతత ఉండదు. ప్రతిసారి ఎందుకు నువ్వు నాతో గొడవ పడుతున్నావు? ఇంతకు ముందు ఏమన్నా 4 గోడల మధ్యలో జరిగే గొడవని 4 నిమిషాలు మర్చిపోవాలన్నావు. నువ్వెందుకు అది ఉంచుకుంటున్నావా? నువ్వు నన్ను అన్నావు. నువ్వు చేసిన పని ఏంటి? బయట వ్యక్తుల ముందు నన్ను కొట్టావు. నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయినా ఇంతకు ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నా మీద నీ ప్రేమే తగ్గిపోయింది. దేంతోనో ఉంటున్నావు. అన్నం బాగాలేదు, కూర బాగాలేదు అని చిరుమాడు చేసుకుంటూనే ఉంటావు. నీతో దెబ్బలు తినేది కంటే నేను సావడం మంచిది. సాపోయే నువ్వు బెరుసునే పెద్ద ఇది ఆడోళ్ళకి చెప్పినానికి బాగా ఎదురు చెప్పడం తెలుసు కానీ చెప్పింది అర్థం చేసుకున్న తర్వాత అది తెలుసుకున్నప్పుడు గొడవలు ఎందుకుంటే దీని లెక్క. హలో అమ్మా చెప్పే. అంత మంచివా? కోడలు మంచి మంచిగా అంత బాగా మీరు రేపా రేపటికే ఓకే సార్. నువ్వు 2 రోజులు ఆగొద్దులేవే ఇప్పుడు ఎందుకు ఎండలకి. హలో 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 అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అమ్మ చూసుకో బాగా చూసుకో. చూసుకుంటా. చిలకలు 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 ఏం బతికైపోయినారు. మావాడు అక్కడ ఫోన్ చేసి పెళ్ళొద్దురా అన్నది.
సరేరా అన్నాను. వాడు పెళ్లి చేసుకుంది. వాడు ఫోన్ కాల్ చేసినాక నేను అనుకున్నా ఈ గబ్బునా కొడుకు పెళ్లి చేసుకొని మంచిగా పొలంతో కమ్మగా ఉండి హాయిగా ఉంది, నన్ను పెళ్ళొద్దని రా అని తిట్టుకున్నాను. సారీ రా, ఎక్కడ ఉన్నావు దేవుని కూడా నువ్వు. అబ్బాయిలు చూస్తారా చేసుకోవాలి పని చేసుకోవాలి బాగానే ఉంటుంది కమ్మగా ఉంటుంది. పోయేస్తాం మరి బయటికి. ఎట్లా మాట్లాడుకుంటా ఉన్నావానే? అదమ్మ వస్తున్నది అమ్మ రాని చెప్తాను. చేసి పని కొట్టడం తిట్టడం ఏదో చేయడమే. మౌని? ఏంటి నేనున్నాక నీకెందుకు ఈ బాధ అంతా? వదిలు. ఏం అవసరం లేదు. నీకేం కావాలి చెప్పు. నాకేం అవసరం లేదు. అది కాదే, నీకేం కావాలి చెప్పు. నా మీద ప్రేమ మీ అమ్మ మీద ప్రేమ ఇది అంతనే. కమలాసన్ నాటకాలు ఈ నాటకాలు చాలు. కాదు చదివా చివరి గురుబాబు నువ్వు ఏం కావాలి? మీ షాప్లో పండిందంటగా రామచంద్రయ్య గారు పంపించారు. ఇంట్లోనే కాదు, ఇంట్లో పని చేయాలా, షాప్లో పని చేయాలా. అలా అయితే ఇష్టం ఉంటే నేను చెయ్యి. సంవత్సరానికి 8,000 ఇస్తా. 1,00,000 అవ్వదు, చేయండి. చేసి బాగుంటే నాకు పని నచ్చితే నేనే పెంచుతాను. ఇష్టం ఉందా లేదా? చేస్తారా? ఇదివరకు ఎక్కడ చేసినావా? ఎవరి పేరు ఆయన ఎవరింటి చేసినావు? సరే తీసుకో. షాప్ తెలుసుగా? షాప్ ఓపెన్ చేయి, మేము వస్తాం. మణిక, నేను షాప్కి వెళ్తా సరేనా? మధ్యాహ్నము శంకరాయని పంపిస్తా, బాక్స్ పెట్టు. ఏం కూర చేస్తావు? దొరుకుతుంది ఇంతే డ్రెస్ చేస్తాను ఓకేనా? దొరుకుతుంది కూర చేయి. రాంబాబు రాంబాబు లేడురా. రాంబాబు సరేనా? శంకర్ వచ్చారా? వచ్చారు. నరసయ్య గారు వచ్చారు. డబ్బులు వెళ్ళండిగా, డబ్బులు ఇచ్చేసేలేదు. అవునా? సరే కానీ మనకి కొంచెం ఊర్లో చాలా అప్పులు కావాలి. ఈరోజు ఈ పని ఏంటంటే కొన్ని పేర్లు చెప్తాం. వాళ్ళ ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి అమౌంట్ వసూలు తీసుకురావాలి. వాళ్ళు 100 కారణాలు చెప్తారు. వాళ్ళు 100 కారణాలు చెప్పి మనం 200 కారణాలు చెప్పి ఆ అమౌంట్ వసూలు తీసుకురావాలి. అర్థమవుతుందా? ఎక్కడ చూస్తుంటుంది. సరే రమ్మని చెప్పి ఒకసారి మీ నాన్న. సరేమో. వాళ్ళు చెప్తే తమ్ముడు నీకు ఎక్కడ మంచిగా వచ్చిన కనీసం ఒక్క అమౌంట్ వసూలు చేయకుంటే వాళ్ళు 100 కారణాలు చెప్తారు. మనం 200 కారణాలు చెప్పాలి. వాళ్ళు ఒడ్డు రాలేదంటారు, ఒడ్డు పోలేదంటారు. నీకు నాకు తెలిసి మనం చూసినావా? నువ్వు చూసుకోలే కదా, నీకు అందుకే కదా పంపింది. ఇట్లయితే కష్టం నేను చెప్తున్నా. మనకి ఎన్నడికి షాప్ ఎక్కడ వాళ్ళు
డబ్బులు ఏం చెప్తుంది ₹2 లక్షలలో రావాలి అమౌంట్. సరే బాక్స్ తీసుకొని రాబో, తెలుసు కదా. మేడం మేడం ఎవరు? నేను శంకర్ని. కూర్చో. సారు బాక్స్ తీసుకురమ్మని చెప్పారు. సరే, స్నానం చేస్తున్నా, వస్తున్నా, కూర్చో. సరే మేడం. ఏమైంది మేడం? కాలు బయటికినట్టుంది. రాను మేడం, తీసుకెళ్తా. టవల్ వచ్చేసి. వద్దు, వద్దు. రాను మేడం, శంకర్, వద్దులే శంకర్. రాను మేడం, పర్లేదు, వెళ్తాను. రాను తీసుకెళ్తా. రాను వద్దులే శంకర్, రాను. వెళ్తా. శంకర్ ఇక్కడ నొప్పి వస్తుంది గట్టిగా. వస్తున్నావు మేడం, నేను తీసుకెళ్తా. పర్లేదు శంకర్, వదిలే, వెళ్తాను. ఇక్కడ నొప్పి వస్తుంది శంకర్. అబ్బా. పర్లేదు శంకర్, నేను చూసుకుంటా. సరే శంకర్. అబ్బా. గట్టిగా పైకి పెట్టండి. అబ్బా. నొప్పి వస్తుంది శంకర్. కొంచెం పర్లేదు శంకర్. పర్లేదు శంకర్. పర్లేదు. కొంచెం పర్లేదు శంకర్. శంకర్. హలో శంకర్, ఏం లేటు? సార్ వస్తున్నాను సార్, మేడం అన్నం పెడుతుంది, తీసుకొని వస్తాను సార్. సరే తొందరరా. మేడం సార్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి. అయ్యో సార్కి అన్నం పెట్టలేదు. శంకర్ అక్కడ బాక్స్ పెట్టాను. కొంచెం సార్కి భోజనం పట్టుకెళ్ళు, నేను లేవలేను. సరే మేడం, పడుకోండి. ఓకేనా? కాలు నొప్పి వస్తుంది. పడుకోండి. అబ్బా. ఏం మాట్లాడుతున్నావురా? శంకర్ వచ్చినావా? ఈ బాక్స్ స్పూన్ ఏం పెట్టలేదా? ఒకటి కనుక్కొని ఈ రోజు నీతో ఫుడ్ షేర్ చేసుకుంటున్నా, రేపు మేడంతో బెడ్ షేర్ చేసుకుంటా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమంటున్నా శంకర్? తిను. తింటున్నా గారు, సాంబార్ బాగున్నాయి గారు. మంచిగా చేస్తుంది అప్పుడప్పుడే తిక్కలు దానికి. ఆ రీల్స్ అని అన్న చెప్పిన బట్టలు వేసుకోరు. ఏం పెళ్లి చేసుకో, నీవు తెలుస్తుంది కదా. సరే గారు. ఓకే, అది అయిపోయింది. హలో
ఏ సోమయ్య వచ్చేటప్పుడేమో ఇచ్చేటప్పుడేమో వస్తారు తీసుకొని పోతారు మందులు. నీకు నీ బాబాయ్ అయితే పైన అయితే అదంటే ఏదని చెప్తారు. డబ్బులు ఇస్తానికి ఏం మనసు ఒప్పదు. మాకు ఎట్లా నడుస్తుంది చెప్పు షాపు? షాప్ నడవాలా వద్దా? ఆ మనిషిని పంపుతుంది. మీకోసం నీ మనిషినే పెట్టుకున్నావు, ఒక మనిషిని. వడ్డీ లేదు, వడ్లు అమ్మలేదు, నాకు తెలియదా? వడ్లు అమ్మలేదా? వడ్లు అమ్మలేదు, వడ్లు అమ్మేది ఇస్తా అని చెప్పుకున్నాను. మన అడుగులు 2 ఇస్తా అంటే నాతో ఎందుకే ఈ బోకర్ మాట నాకు అర్థం కాదు. శంకర్ ఇటు వచ్చినావు? మన నరసయ్య గారు మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. దగ్గర నుండి మేము తీసుకురమ్మని చెప్పారు. అందుకే చెప్పడానికి వచ్చాను గారు. ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ కలవట్లేదు, మీకు బిజీ వస్తుంది. సరే వస్తున్నా పో. మౌనిక ఏ రీల్ పిచ్చిదానా? రీల్ పెట్టి ఫస్ట్ షాప్కి వెళ్ళాలి. మాటలు ఎక్కువనే మంజురాని పనికి మందానే ఏం మాట్లాడుతున్నావే? ఇల్లు పడి కానీ తిరిగి బట్టలు వేసుకొని తిరిగి రీల్ చేస్తావు. ఎందుకు పెట్టావు ఉంటున్నా? ఎందుకు పెట్టావు ఉంటున్నా? ఏంటి పెట్టావు? ఎంత కొట్టి సిగ్గురా దీనికి? ఈ వేషం ఉండదు ఇది. బాబలేదు ఎన్నిసార్లు చెప్పాను దీనికి? ఆ బట్టలు వేసుకోకు తిరిగి ఎన్నిసార్లు చెప్పాను దీనికి? ఇప్పుడు కాదు కానీ విడాకులు ఇచ్చేస్తాను పనికి మందికి. మందులు మంచిగా ఇచ్చుకుని మేము మీరే డబ్బులు లేదు ఇంకా ఏంద్రా షాప్ లో జనాలేంద్రా? ఏమేనా డబ్బులు వేయలేదు కానీ మందులో కదా రాగా చూకొస్తావు. ఆ లైన్ లైన్ లేవులేనా? ఇంకో షాప్ లైన్ లో ఉన్నా డబ్బులు తీసుకో. పసుపు పేజీ తీసి డబ్బులు ఇస్తాం. డబ్బులు తీసుకోరా. పంపిస్తా, డబ్బులు పంపిస్తానే. కొద్దిగా వసూలే పోతున్నావు. కుర్రోడు పెట్టుకున్నా, వసూలు తిరుగుతుండు. అయితే డబ్బులు అయితే నీకు డబ్బులు అడిగిపో. పంపి సరేనా? సరే డబ్బులు ఇవ్వలేదు సార్. డబ్బులు ఇవ్వలేడు అని నా చెప్తారా? నేను పెట్టుకునే శంకర్ వాళ్ళు ఇయ్యరు. నువ్వు వసూలు చేసుకొని రావాలని చెప్పే కదా కారణాలు చెప్పి. సార్ మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్తాను సార్. ఏం చెప్పు? మీరు ఇంట్లో ఒక మంది తీసుకొచ్చి షాప్ మీద మనకు వచ్చే కస్టమర్ల మీద ఇలా తిడితే రైతులు ఎవరు మనకు మందులు కొనడానికి రారు. తర్వాత మన షాప్ జబ్బు తింటుంది, మీరే నష్టపోతారు సార్. ఆలోచించుకోండి. సర్లే కానీ మనం చెప్పినాం కానీ నువ్వు వెళ్ళి బాక్స్ తీసుకున్నావు మేడం దగ్గర. సరే సార్. డబ్బులు వసూలు కావట్లే. అది ఇంట్లో గొడవ లేకుండా పోయింది.
బాక్స్ లేదు ఏమీ లేదు. ఏది మీ సార్ చెప్పు. ఏమీ లేదు. ఏదో బాధలో ఉన్నట్టున్నారు. లోపలికి వస్తున్నావు ఏంటి శంకరయ్య? మీకు ఏదో వింటున్నాను అంటే లేదు నేను బాగానే ఉన్నాను శంకరయ్య. లేదు నేను బాగానే ఉన్నాను. మేడం మీరు పిచ్చోళ్ళు మేడం, మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సార్ అక్కడ రోజు దాంతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు మేడం. ఏం మాట్లాడుతున్నాను అసలు? నిజం మేడం, సారు షాప్లో నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్తున్నాడు. అవును మేడం, చూసా నిజమే. సారు ఎవరికో వెళ్ళి కలుస్తున్నాడు రోజు. మీకు అర్థం అవ్వట్లేదు. ఏం చిన్నది అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడుతున్నాను. నాకు అదే అనుమానంగా ఉంది. అందుకే రోజు నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, బాధపడుతున్నాడు. అవును మేడం, సార్ గురించి నేను మొత్తం చెప్తా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇది బాధపడతాను మేడం, మీకు హెల్త్ కూడా బాగాలే కదా. రాండి మేడం, రాండి. ఊరుకున్నాడు, మోసం చేస్తున్నాడు. నీకు అర్థమవట్లేదు మేడం. తప్పు శంకరయ్య, తప్పు శంకరయ్య. నన్ను మర్చిపోవు కదా? మా ఆయన దగ్గర జీవితకాలం షాప్ కూడా పని చేయదు కదా? తెలుసా, ఏంటి? నీకోసం మీ ఆయన జాయిన్ అయ్యాను. ఏంటి బాబు అన్న ఇంకోసారి ఏంది మౌనిక ఇదంతా? నేను చూసింది చూస్తుంది అంత నిజమే. ఏమైంది? ఏం లేదు, తలనొప్పి వస్తే మసాజ్ చేస్తున్నాడు అంతే. మౌనిక ఇదంతా మీ ఆయనకు తెలిస్తే ఏమన్నా? అదేం లేదు. ఏం లేకుంటే శంకరయ్య వల్ల నువ్వు పడుకోవడం ఏంది? ప్లీజ్ మా ఆయనకి చెప్పకండి. ఏం ఆడదాను నేను? రాధా లక్ష్మి ఆగండి. ఏం చేయాలి? రెడీ అయిపోయినావు? సరే పక్కన ఉన్నాను సార్, వస్తున్నాను సార్. మేడము బాక్స్ పెట్టలేదు సార్. బాక్స్ పెట్టలేదా? పెట్టలేదు సార్. సరే నువ్వు రా. ఏయ్, వంట చేయలేదా? కూర లేదా? నన్ను ఏం తినాలి? బాగాలేదండి నాకు. ఏ రోగం వచ్చింది? మంచం తగిలి పడిపోయిన కాళ్ళకి దెబ్బ తగిలింది. నాకు చెప్పాలి ఆ విషయం. బయట తినవుతుంది కదా. రీల్ చేసుకోవడానికి టైం ఉంటుందా? రీల్ చేసుకోవడానికి ఆ డ్రెస్ ఎందుకు? నువ్వేది నీ సకతానం ఏంది? పొద్దున మాట్లాడుకున్నావు కానీ లంగమని ఇప్పుడే రోగం వచ్చింది మళ్ళా. సకతానం పాడు వండలేదని చెప్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నాను? రీల్ చేసాక బాగుంటుంది. పొద్దున చేసుకుంటాను. నాకు ఆకలి అవుతుంది. నా వల్ల కాదు, నేను వంట చేయలేను. ఏంట్రా ఇది? నువ్వు తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్నావా? తిన్నాను. బాగా తిన్నావా? తిన్నాను. కమ్మగా తిన్నానంటే ఏం కూర? కోడిగుడ్లు కూర. గుడ్లు కూర తిన్నావా? వంట రాదే అన్న, ఆకలి అవుతుంది. నేను వండలేను ప్రేమ. రెండువా? బాగాలేదంటే కాదు కాదే, రీల్ చేస్తావా? పొద్దున్న చేస్తాను. పొద్దున్న చేస్తావా? పొద్దున్న చేస్తావా? పొద్దున్న చేస్తావా? పొద్దున్న చేస్తావా? ఎందుకు అలా పిచ్చోళ్ళలాగా అయిపోతున్నారు? మూసుకొని పడుకోవడం మానేసి పడకరా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం
పడుకోమని చెప్పానా? పడుకోమని చెప్పానా? పడుకోమని చెప్పానా? పడుకోండి. ఏమో అల్లకల్లకి ఏమున్నాయి మనకెందుకులే కానీ ఇంకా బుల్లిరాజు దానికి అన్నమాట దానికి ఇంకా పెళ్లి కాలేదు. మనం చూసిందంటే అడిగితే మనం పెళ్లి చేసుకుంటా అంటాడు. ఖతం. నాయనా ఇవాళ ఒక్కరు కాదే నలుగురు దొరికిర్రే. ఇవాళకి ఒకరికి తాళి కట్టేస్తా, నీ కోడల్ని తెస్తా, నీ కోడల్ని తెస్తా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. కట్టేస్తా. ఈ రోజు మా నాన్న కోడల్ని తెచ్చేస్తా. ఈ రోజు నాకు పెళ్ళి అయిపోతుంది. ఈ రోజు నాకు పెళ్ళి అయిపోతుంది. ఈ రోజు నాకు పెళ్ళి అయిపోతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాయనా ఇప్పుడు అనండి. ఈ రోజు కూడా తాళి కట్టనీయలేదు. నాకు ఇక పెళ్లి కాదా? యువతిరా ఇది పొమ్ము ఇదా? ఇదైతే మనల్ని కొడుతుంది. ఏ పిల్ల ఏందో ఇట్ట నడతాను ఊరిని అబ్బాయి ఇది కొట్టాలాగానే ఉంది. నీకుందే.
కొడుతుండా ఈడు బాడక నువ్వు కొడతాడా ఏదో తేడాగా ఉందేంటి? బాడకావు నన్ను కొట్టావురా ఇంకోసారి నా జోలికి వచ్చినా అనుకో మంచిగా బిడ్డ అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. కొడుతున్నావు బాబోయ్ ఏంలే ఓరు బాబోయ్ అమ్మ దీని జోలి పోతురా అమ్మ దీని జోలి పోతురా బాబోయ్ ఎక్కడ ఇది టీవీ తీసుకురా. తెస్తున్నాను. రాత్రిలో కొట్టడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నీకు ఎందుకంత బల్బు ఎంత కొట్టినా సిగ్గు రాదు. కాదు నేను బాక్స్ పెట్టలేదు నేనా బొక్కలో ఉంది. నువ్వు చేసిన నువ్వు నీ టిఫిన్ నీ చక్కగా తింటది కానీ ఆకు వస్తాను. రామాబా రామా ఉన్నావా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఎన్ని రోజులు అయింది రాము నాకు కనపడదు. ఎన్ని రోజులు ఈ దారి పట్టుకొని ఈ భాస్కర్ కట్టుకొని ఎన్ని రోజులు కాదురా నేను. కూర్చోరా టిఫిన్ తిందువు కానీ. అరే ఏం కూర్చోవడం అన్నా, నేను మా నాయన కోడలు దేవతా, మా అమ్మకు ఒకరిద్దరు మనల్ని మనవరాలు వద్దా. ఎన్ని రోజులు తిరగాలన్నా, ఎన్ని రోజులు చెప్పాలా నీకు? ఎవరిని చూసినా నన్ను చూసి పారిపోతాను. ఏ పెళ్ళి అవుతారా టైం వచ్చినప్పుడు అవుతారా కానీ ఎందుకు ఆగుతావు? టిఫిన్ తిని ఫస్ట్ టిఫిన్ తిన్నావు మనీగా టిఫిన్ నీకు పెట్టడం దండగా అనుకుంటా ఇక్కడేనా థ్యాంక్స్ అన్నా. నీకు వదిలేటర్ ఓకేనండి. తినరా తింటున్నా బాబు. కమ్మ ఉందా? అవునరా ఏం సంగతి ఊర్లా ఏం సంగతులు? ఏం చదవలేను ఇన్ని రోజులు నాకు పెళ్లి చేయవు పార్టీ చేయవు దడా 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 డజన్ మందిలో ఆ డజన్ మందిలో కన్నాం అంటే ఏంటి బాబా అన్న ఇంకోసారి దడా 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 డజన్ మందిలో ఆ డజన్ మందిలో కన్నాం అంటే దాని మనకు అందరూ అట్టు పని అనుకున్నావా? అట్టు మన పవర్ తెలియదు. నీ పవర్ పిల్లి ఉండాలిగా. అరే అందుకనే కదా పిల్లలేదనే కదా నీ ముట్టు చుట్టూ తిరిగేది. అవునరా పుల్లరాదు నాకు డౌట్ అన్న దీని రైతున్నావు కదా అసలు నీకు బుల్లు ఉందా? ఏమిటండి మీరు మాట్లాడేది? నేను దుర్మార్గును అన్నా. డౌట్ కూడా కదే చేస్తే కదా నా పవర్ తెలిసేది. నేను నా పవర్ నీకు ఇంకా అర్థం కావట్లేదే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎన్నో రోజులు వెయిటింగ్ లో ఉండి నా పవర్ చూస్తే నువ్వు బయట మాట్లాడుతున్నావు చూసారా? వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. బాధపడగలను కూర్చో. మనం నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఇవాళ రేపు ఒక రోజు చూసుకొని మందిలో చూసుకొని పోదాం పెద్దామని. అందుకే కానీ నీ వెనకాల ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను.
నువ్వు పని ఉని నీకు అవసరమా ఇడ్లీలు? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడు తీసుకొస్తున్నాను సింగరియా. బ్యాక్ సైడ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. నువ్వు చుట్టానువా పక్కాను వారా? దోషాల మీద దోషాలు వస్తున్నాయి నీకు. అదే పనులు నాకు నువ్వు కొడుతుంది సీనా. ఉప్పు కారం వేసాను సార్. ఇంకొకసారి ఇంటికి కూడా రాడు. హలో, ఏమండి వస్తున్నారా భోజనానికి? ఇటు రావట్లేదా? ఏడవుతుందా? సరే అయితే ఏం చెప్పి ఎలా వచ్చావు? సార్ అక్కడ మంద అవుతున్నాడు మేడం. సరే అయితే నాకు మార్నింగ్ టిఫిన్ పెట్టారు కదా, బాగా గుర్తుకొచ్చాడు. అందుకే చూద్దామని వచ్చాను. మొన్నే రాధా వాళ్ళు చూసారు కదా, బాగా శంకర్ గొడవ అయితే. ఏం కాదు, నాకు బాగా గుర్తు వస్తున్నారు. శంకర్ వద్దు. సార్ అక్కడ తాగుతున్నాడు. వచ్చే టైం అయ్యింది శంకర్. ప్లీజ్ శంకర్. చాలా టైం పడుతుంది. శంకర్ మాట ఆలకించు శంకర్. వద్దు వద్దు శంకర్. సార్ అక్కడ మంద అవుతున్నాడు మేడం, రావడానికి టైం పడుతుంది. వద్దు శంకర్. శంకర్ శంకర్ వచ్చే టైం అయింది శంకర్. వద్దు. మొన్నే రాధా వాళ్ళు చూసారు శంకర్. సార్ టైం అయింది శంకర్. చాలు అలాగే శంకర్, చాలు. సార్ ఇప్పుడే టైం పడుతుంది. వద్దంటే వెళ్ళవేంటి శంకర్? చేశాను కదా మేడం. శంకర్ వద్దు శంకర్. ఎవరైనా వస్తారు. మా ఆయన వచ్చే టైం అయింది శంకర్. సార్ అక్కడ రావడానికి టైం పడుతుంది. వస్తాడు శంకర్. శంకర్ వచ్చే టైం అయింది.
ఏంటంటే తొందరగా వచ్చారు, లేట్ అవుతుంది అన్నారు కదండి. నేను తొందరగా వస్తే నీకు ఏమైనా ఇబ్బంది అయిందా? నేను అడ్డుపడ్డానా? అయ్యేం మాట్లాడండి, తాగొచ్చారు కదండి, పడుకోండి. ఇంత ఆయన ఎవరు చెప్పారు నీకు? అంటే స్మెల్ వస్తుందండి. వాసన వస్తుందా? ఒకసారి పిచ్చి మొద్దు నేను తాగలేదే, తాగినా నువ్వు తినా నటించా. ఆ శంకర్ గారు మన షాప్లో డబ్బులో లాగేస్తున్నాడు దొంగ, అందుకే వాడితో తాగినా చెప్పిన. మరి వాంతో చెప్పింది నీకడ తెలిసిందే. వాసన వస్తుందని అనేసి పడుకోండి. నేను తాగనే తాగలే, వాసన ఎట్టు వస్తుంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తలనొప్పిగా ఉందండి. తలనొప్పుందా? తలనొప్పుందా? సరే దగ్గర ఇంకేం సంగతి? ఏం లేదండి. శంకర్ గారితో వ్యాపారం ఎట్లుంది? ఏమిటండి మీరు మాట్లాడేది? వ్యాపారం పెట్టింటే అలా మాట్లాడుతున్నారేటండి. శంకర్ గారితో వ్యాపారం ఎట్లని చెప్పు నాకు. అయ్యే మాట్లాడండి, అలా మాట్లాడుతున్నారు. నానా శంకరి, నానా శంకరి, బయటికి రారా. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. నువ్వు మంచం కింద ఉన్న విషయం నాకు తెలుసుకొని బయటికి రారా. అయ్యారు తప్పేం లేదు అయ్యారు, అంత అమ్మగారే చేశారు అయ్యారు. అంత అమ్మగారే చేశారా? నువ్వేం చేయలేదా? నాకే పాపం తెలియదు అయ్యారు. నువ్వేం చేయలే? నేనేం చేయలేదు అయ్యారు. నువ్వు చూసా? అంత అమ్మగారే చేశారు అయ్యారు. నువ్వు చేసినావు? నేను కాదండి, నేను కాదు. నువ్వేం చేయలేదా? నువ్వేం చేయలేదా? కాదండి, నేను కాదు, నేనేం చేయలేదండి. అమ్మగారు అప్పతో చెప్తున్నాడు అయ్యారు, కొత్త అమ్మగారే చేశారు అయ్యారు. నాకే పాపం తెలియదు అయ్యారు. ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వేం చేయలే, నువ్వేం చేయలే, మరి ఇద్దరు డోర్ వేసుకునేందుకు? ఇద్దరు ఏం చేసుకోకుండా? ఇద్దరు ఏం చేసుకోలేదు. నేనేం చేయలేదండి. నీకేమైనా సమస్య ఉందా? నీకేమైనా సమస్య ఉందా? మీ గురించి చెడుగా చెప్పాడండి. అంతేగా, నా గురించి చెడుగా చెప్తే వంద వెళ్ళిపోతాను, వంద బెడ్ పంచుకుంటావా? నేనేం చేయలేదండి, నేనేం చేయలేదు. సార్ ఆవేశపడదు, కొంచెం మంచి కూల్ నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపోరా. నేనేం చేయలేదండి. నువ్వేం చేయలేదా? నేనేం చేయలేదు. సరే టెన్షన్ పడదు, కూల్ బాధపడదు, కంగారు పడకు, పడు అటు పక్క పడుకో, అటు దూరం పడుకో, సోదొద్దు, పడుకో. నీకేం తెలియదు, నీకు ఎందుకు తెలుసు? నీకేం తెలియదు, పడుకో. సరే ఇప్పుడు నేను ఏమంటున్నాను కదా, పడుకోమన్నా కదా, పడుకో. సోదు పెట్టకు, పడుకో తిరిగి పడుకో. వాడేం చేయలేదంట, ఇదేం చేయలేదంట, మరి ఇద్దరేం చేయకుండా లోపలికి కుర్రు. చిలక గోరింక అంటే చిలక గోరింక మధ్య నేనెవరు బొద్దింక. సరది దొరికింది. వాడమ్మా వాడు మళ్ళీ వచ్చాడా? నిన్నంటూ దొరకలేదు, నిన్న నలుగురు కాబట్టి ఈ రోజు దొరికినావు. మురుగా మా నాయన కోడలు దొరికింది, కట్టేస్తా. నలుగురులో నేను అనుకున్నదే దొరికింది, కట్టేస్తా. మా నాయన కోడలు చేసేస్తా, కట్టేస్తా. ఏందయ్యా పొద్దుగల తాగుడేందయ్యా, లేక స్నానం చేయద్దు. ముట్టుకో చెప్పినాగా తప్పు లేదా? తప్పు లేని ఇద్దరు కలిసి ఒక రూమ్ దొరికిరా. నేను ఎవరుతున్నంటే నేను ఎవరితో చెప్తే నువ్వు ఆందోళనుకుంటావా? అక్కడ చెప్తే అయిపోయిందా? అంటున్నా. నాకు తప్పు చెప్పడం వాడికి నువ్వు
అరే మన ఇంటి ఆడపిల్లని బాధ పెట్టద్దురా, మనకు మంచిది కాదురా. పెట్టరా వాళ్ళ అమ్మ నాన్న చేస్తే ఎట్లుంటది చెప్పు. నీకేం తెలియదు, నువ్వు గమనుండు. అరే నువ్వేం మాట్లాడకు, లే స్నానం చెప్పు, గుడికి పోదాం. ఎంతైనా ఏమైనా నీ గురించి ఆలోచిస్తుంది. నువ్వు మమ్మల్ని పడదు, మమ్మ కన్నా పెట్టదు, చెయ్యవు. జంపుతుంది మీకు కాదు. అరే నీకు ఎంత అర్థమైతే లేదా? లే స్నానం చెప్పు, గుడికి పోదాం. నాకు కొట్టే దీన్ని కొట్టబడుతుంది. అమ్మ ఏడు అరే ఆగు, మనం తెలిసిన ఇంటి ఆడపిల్ల ఏడితే మంచిది కాదురా. నీకేం తెలియదు, గమనుండు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నం పెట్టినా పెట్టకున్నా మాట్లాడుకున్నా మా అమ్మ నీ గురించి మాట్లాడుతుంది. నువ్వు మంచిగున్నానని కోరుకుంటుంది. అయినా మా అమ్మతో ఇంటి కోసం వారవు పనికి మందానా చేసి మొక్క ఇది చేసిన పని తెలుసు. నువ్వు తెలుసు ఉన్నానే ఉన్నాను. అరే రాంబాబు, ఏంది వీడు గిట్ల తయారైండు? ఏమైందమ్మా? నేను అప్పుడే వచ్చిన, అప్పటి వరకు ఎత్తది ఫోన్, సరేనా? జాగ్రత్త. అసలు ఏమైంది? వాడికి తాగుడే అలవాట్లేదు, ఎప్పటి నుంచి అలవాటైంది? అసలు ఏమైంది? మీ అబ్బాయి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అత్తమ్మా. అది నేను చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతాడు, తాగొచ్చి కొడుతున్నాడు, తిడుతున్నాడు అత్తమ్మా. నలుగుట్ల పడేటట్టు లొల్లి పెట్టుకుంటారా? నలుగురికి తెలిస్తే పెళ్ళ మొగలు ఇడిపోయేటట్టు అవుతారు. ఈ ముచ్చట మీ అమ్మ నాన్నకి చెప్పకు. వాడు వచ్చినాక వాంతో సంధానించి మాట్లాడతా. వేడవకు, వాంతో నేను మాట్లాడుతా అంటారా కదా. లే స్నానం చేసి వంట చేయకు. సరే అత్తమ్మ, వంట చేస్తాను, రెస్ట్ తీసుకుంటామా. ఏం తీడు ఇంకా రాకపాయే. పొద్దుగాల వేయండు, నేను వచ్చినాక తిన్నాడో తినలేదో ఏం చెప్తాడు. వీడు ఎందుకు ఇట్లా తయారైండు? అత్తమ్మా టిఫిన్ తిన్నాను అత్తమ్మా. నువ్వు ఇంకా తానం చేయలేదానే? చేస్తాను అత్తమ్మా, మీరు దూరం నుంచి వచ్చారు కదా, మీరు తిని నేను చేస్తాను. అత్తమ్మా పాపని తీసుకొని రాలేదు. చిన్నది మామయ్య దగ్గర ఆడుకుంటారు, అక్కడనే ఉండని నేనే వచ్చిన. సరే అత్తమ్మా. పో తానం చేసి వంట చేసి. సరే అత్తమ్మా, స్నానం చేస్తాను. ఇంకా రాకపోయా. అరే నీకేం పుట్టిందిరా ఈ తాగుడు పాడగాను? గిట్ల తాగుతానవేంద్రా? వీడు మనిషివేనారా? షాప్ పెట్టుకుని మంచిగా బతుకుతాం అనుకుంటే పైకి వచ్చే ముందర గిట్ల తయారైనవేంద్రా? ఏమైందిరా? ఇది నీ ఫోన్ పాడగాను. అరే తప్పు చేసేది నువ్వైతే దాన్ని ఎందుకు ఇంట్లోకి పోమంటాను? ఆగే మౌనిక, వాడేదో తాగి ఆవేశపడ్డాడని నువ్వెందుకు ఎగిరిత పడతానవే? పెళ్ళ మొగల లొల్లిలు అంటే గిట్లనే ఉంటాయి. నువ్వు నడువు.
ఇంట్లోకి నడు ఇంట్లో పోవే రాంబాబు అరే రాంబాబు లేరా నిన్నటి సుంది ఏం తినకపోతివి లే బిడ్డ తెల్లారింది లేరా లేచి బుక్కడంత బువ్వ తిందు లేరా కొడక లేరా ఈ తాగుడేంది ఈ కత్త ఏందిరా గిట్ల తయారైనవేంద్రా నువ్వు లే బిడ్డ లేరా లేచి తానం చేసి బుక్కడంత బువ్వ తినరా ఏందిరా రాంబాబు ఈ తాగుడేంది ఈ తిరుగుడేంది నలుగురు చూస్తే ఇజ్జత్ మానం పోతుందిరా నువ్వు తప్పు చేసి కోడల్ని తిట్టబడితివి కొట్టబడితివి తప్పు చేసిందా? అవునరా కోడలు నాకు జరిగిందంతా చెప్పింది నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావట కదా మీ ఇద్దరు నా చూసి లొల్లి పెట్టిందట ఆ రోజు నుంచి నువ్వు దాంతోని చక్క ఉంటలేవాట కదా నువ్వు నమ్మినావా అమ్మ? నమ్మలేదురా కానీ ఎందుకురా కొడుక ఈ తాగుడు ఏమిటిరా నువ్వు బాబు నేను పిలుస్తా ఆగురా మౌనిక మౌనిక నా ముంగట దాన్ని ఎందుకు బయటికి నాడు నడు అట్టట్టుగా దాన్ని కొడతాడు మౌనిక నువ్వు ఆగే మౌనిక ఆగే మౌనిక చెప్పేది ఆగే మౌనిక ఎందుకని ఊపు పెట్టాలత్తమ్మా తప్పు చేసింది నీ కొడుకైతేని నా వల్ల కాదు కాదు వాడు ఎగిరిత పడ్డాడు నువ్వు ఎగిరిత పడతావానే నాకొచ్చి కొడతాడు తిడతాడు నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అట్లా మాట్లాడక మౌనిక మీరిద్దరు ఇట్లా లొల్లి పెట్టుకొని పిల్లకైతే ఏం చేద్దాం అనుకుంటారే నేను వెళ్ళిపోతాను ఆ బిడ్డ నేను తీసుకొని వెళ్ళిపోతాను ఆ బిడ్డ నేను పెంచుకుంటాను నాకు వద్దు ఈ సంసారం కూడా నాకేమీ వద్దు అట్లానే ఇంట్లో పోవే నలుగురు చూస్తే ఇజ్జత్ మానం పోతుంది మౌనిక నా మాటిని ఇంట్లోకి బాగు నా వల్ల కాదత్తమ్మా నీ కొడుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆయన నన్ను తాగొచ్చి కొడతాడు తప్పు చేసి నీ కొడుకు అయితే తిరిగి వచ్చి నన్ను అంటాడు నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను నా వల్ల కాదత్తమ్మా నేను పోతాను అట్లా మాట్లాడకి ఇంట్లోకి బాగు వాడికి నేను నచ్చ చెప్తా అంటాను కదా నేను ఏంద్రా ఇది అరే ఈ తాగుడేంది రోడ్ల మీద ఏంది లేరా అరే ఏంద్రా కొడుక ఇది లేరా ఇంటికి పోదాం లేరా లేరా నీకు దండం పెడతా నీ కాలు మొక్కుతా లేరా లేరా ఆగురా నీకు దండం పెడతా ఇంటికి వారా ఈ తాగుడే నువ్వు ఆగే మౌనిక జరుగు మౌనిక నువ్వు పోయి నీళ్ళు చెప్పవే ఏంటిరా ఇది ఈ రోడ్ల మీద వండుడేంది ఈ తాగుడేంది నలుగురు చూస్తే నవ్వుతారు రా కొడుక ఎందుకు ఇట్లా చేస్తాను అట్లా కాదురా నా మాట ఇన్రా ఇగో ఈ నీళ్ళ
ఆగరా. అసలు అది తప్పు చేసిందా లేకపోతే నువ్వు తప్పు చేసినావా చెప్పురా. అది ఏం చేసింది అనుకున్నావు అమ్మా? అది మన దగ్గర చేశాడు ఆ శంకర్ గారి పని, వాడితో పడుకుంది. అది పడుకొని నీకు ఇంకోలా చెప్పిందమ్మా. కొడుకు మీద అబద్ధం చెప్తావా? ఎంత పాపిస్తున్నా నేను ఎంత మంచిగా చూసుకున్నానే. నేను తప్పు చేసిందా నువ్వు చేసినావా చెప్పు అమ్మకి. నేను చెప్పు నేనేమన్నా చెప్పు తప్పు నేను చేసినా నువ్వు చేసినావా అని చెప్పు. మమ్మల్ని చెప్పు, మమ్మ ముందర చెప్పు. చెప్పే నేనేమన్నాను కానీ చెప్పు. నేనేమన్నాను కానీ చెప్పు. దీనికి ఇలాంటి లోపం ఉన్నా కానీ తెలిసి కూడా కట్నం కోసం ఆశపడి నాకు ఇచ్చి పెళ్లి చేసినావా? నేను ప్రేమించిన అమ్మాయి కాదనుకొని దీన్ని పెళ్లి చేసుకున్నందుకు ఇట్లా అయిపోయిందా జీవితం? నేను బతకను. ఇది నాకు కనపడింది వెళ్ళిపోయి. నువ్వు తప్పు చేసి నా కొడుకు తప్పు చేసిండటవానే. ఎంత మంచిగా చూసుకున్నా నేను. రోజు పోతా అని బాగా ఎగిరినావు కదనే. ఇప్పుడు నడువా ఇంట్లోకి వెళ్ళి నడు. అది తప్పు చేస్తే నువ్వెందుకు చచ్చిపోతావురా? అది నిన్ను మంచిగా చూసుకుంటుందని దానికి ఇచ్చి పెళ్లి చేసిండ్రా. అది గిట్లా చేస్తుందని నాకేం తెలుసురా? ఇంత బాధ నీ మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు ఉన్నవారా? అమ్మ నీ ఒళ్ళో పడుకుంటామ్మా కొద్దిసేపు. ఇన్ని రోజులు ఈ బాధ నీ మనసులో పెట్టుకొని ఉన్నవారా? హలో రామయ్య చెప్పు. షాపు తీసుకోలేను చెప్పు. షాప్ తీయను రామయ్య, షాప్ తీయనిగా, షాప్ బంద్. వేరే దగ్గర పోయి తెచ్చుకోపో మందులు. ఇక్కడ లేవు మందులు ఆడని తెచ్చుకోపో. షాపు నేను చేయను, షాప్ బంద్ కదా. షాప్ చేయనిగా. నువ్వు ఫోన్ చేయక మళ్ళీ నాకు. ఏంద్రా రాంబాబు, ఇప్పటికీ తానం చేసింది లేదు, కడుపు నిండా తిన్నది లేదు. ఆ దుకాణం పెడితే బంద్ చేయబడుతుంది. రైతులేమో మందుల కోసం మర్రిపోవట్టే. లేకొడుక నా మాట వినరా. ఏ స్నానం చేసి దుకాణం దిగిపోరా. దాని బిల్లు ఒకసారి బిల్లు దాన్ని చెప్తా కదరా, నేను మాట్లాడతా కదా. దాన్ని ఎలాగొట్టా ఫస్ట్ ఇంటి ఎలాగొట్టు నాకు నిన్ననే కదా ఇంట్లోకి వెళ్ళగొట్టింది. సిగ్గు లేకుండా ఇంట్లో ఉంటారా? జట్టమ్మో కదారా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోతే నా కొడుకు ప్రశాంతంగా ఉంటాడే. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నీ అబ్బాయిని విడిపించుకుంటావా లేకపోతే పంచాయతీ పెడతావా ఏం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకు నీకు విడాకులు ఇచ్చుడే. నడు నడు. అరే కొడుక, దాని ఇంట్లోకి వెళ్ళగొట్టినా కదా, పెద్ద మనుషుల్ని విడిపించారా నీకు విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చేస్తారా? నా మాట ఏం కొడుక, లే స్నానం చేసి బుక్కడంతా పువ్వ తిని షాపు పోరా. సరే అమ్మా నేను పోతా. నువ్వు ఇప్పుడన్నా నా మాట ఇంటవైనవా? పోతా. ఎవరు చెప్పు మాకు ఇది ఎవరితోనా మాకు మా ముచ్చట. ఈ ముచ్చట ఎవరికన్నా తెలిస్తే ఊళ్ళో ఇజ్జత్ మానం పోతుందిరా. ఎవరికి తెలియక ముందే దానికి నీకు విడాకులు కావాలి, నీకు ఇంకో పెళ్లి కావాలి, అంతే. సరే పో, నేను స్నానం చేసిరా. పో స్నానం చేస్తా. దరిద్ర పోకందానా ఇంకా ఈ నెవర్ సచ్చినవేందే. నేను ఇంట్లోకి నడు. దరిద్రపు దానా, నువ్వు మొగడు కావని అనుకున్నప్పుడు కిసోటి పాపిష్టి పని చెయ్యవే. నువ్వు తప్పు చేసి
బంగారం వస్తుంటే నా కొడుకు మీద నిందెత్తావా అనే దరిద్రపదాన లే. బిడ్డ అయితే నువ్వు ఇలా చేస్తావు అత్తయ్య. నా బిడ్డ అనాథైపోతుంది అత్తయ్య. నీ బిడ్డ అనుకున్న లోపలికి రానివ్వండి అత్తయ్య. నన్ను క్షమించండి. నీ కాలు పట్టుకుంటాను అత్తయ్య. ఏంటన్నా సావు అత్తయ్య. ఊరికి కొత్తది వచ్చినట్టుని. ఏమవుతావు నువ్వు? ఎప్పుడు ఈ ఊర్లో కనపడలేదు. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది, ఎవరింటికి వస్తుంది. నాకు నచ్చినావు. ఏంటి మమ్మీ ఎవడు? నేనే పుట్టినానంటే ప్రతిసారి దీనింటి ఏమిట్రా? చెగ్గడ్డలు దగ్గరేక మొన్ననే పడ్డాయి కదా నీకు కొంచెం ఇది లేదు. మీ దోస్తాను తెలియదక్క. ఏం రో శైలేస్తుంది. ఏం లేదక్క. నా వీడికి